జిల్లాలోని జర్నలిస్ట్ సోదరులందరికీ ధన్యవాదాలు. మన సమస్యల మీద మరి మార్చి 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. ఆ పిలుపుని అందుకొని మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి, ప్రత్యేకించి ఏలూరు జిల్లా నుండి మరి వందలాది మంది మన జర్నలిస్టులు తరలి రావడానికి సంసిద్ధులవుతున్నారు. మన సమస్యలు ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటున్నాయి, ఇలాగే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో చూస్తే ఆ ప్రభుత్వం మనను వంచింది. ఈ ప్రభుత్వంలో అయితే అసలు ఏం జరుగుతుందో కూడా అస్పష్టత లేని పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో మేము ఇద్దరికే ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇద్దరికే ఎక్కడేషన్లు ఇస్తాం నియోజకవర్గానికి అన్నారు. పోనీ ఆ క్లారిటీ అన్న ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ఎక్కువ మందికి ఎక్కడేషన్లు ఇస్తామని చెబుతూనే ఇంతవరకు జారీ చేయలేదు. రాష్ట్రంలో 95% మంది జర్నలిస్టులకి ఇంకా ఎక్కడేషన్లు అందలేదు. ఒక నెల కూడా గడిచిపోయింది. ఈ నెల రోజులు బస్ పాస్ కానీ ఎక్కడేషన్ కానీ మనకు రాలేదు, మన చేతికి రాలేదు. వస్తాయో లేవో కూడా ఇంకా సస్పెన్షన్లోనే ఉంది. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఏంటంటే, ఫస్ట్ మన సమస్యల పరిష్కారం కోసం మనం అనేక సార్లు ఉద్యమించాం, జిల్లా స్థాయిలో అదే రాష్ట్ర స్థాయిలో. కానీ ముందుగా మన మధ్య ఐక్యత ఉండాలి. యూనియన్లు అవి పక్కన పెట్టి ముందు జర్నలిస్టుల మధ్య ఐక్యత ఉండాలి. ఈ ఐక్యత లేనందువల్లే ఇవాళ మన ఎక్కడేషన్లు ఆగిపోయాయి. ఎవరో కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం, అవి ఆగిపోవడం, మళ్ళీ రీవెరిఫికేషను, ఇప్పుడు పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల కారణం మనమే. ఎక్కడేషన్లు రాకపోవడానికి ప్రభుత్వం ఎంత కారణమో మన జర్నలిస్టులు కూడా అంతే కారణంగా తయారవుతుంది పరిస్థితి. కనుక నేను చెప్పేది ఏంటంటే, ముందు మన జర్నలిస్ట్ సోదరుల మధ్య ఐక్యత ఉండాలి. ఆ తర్వాత మనం ప్రభుత్వం మీద పోరాడాలి. ప్రభుత్వం మీద పోరాటంలో మరి గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ మరి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా, ఇక్కడ మన జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మనం ముందున్నాం. ఈ క్రమంలో మార్చి 4వ తేదీన విజయవాడలో జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి. ఆ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మనకి అక్రిడేషన్లే కాదు, మరి మన మీద దాడులు జరుగుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. మన సంక్షేమం కోసం ఒక నిధి ఏర్పాటు చేయడం లేదు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు అనేది ఒక మిథ్యగా మారిపోయింది, అది ఒక ఫార్స్గా మారిపోయింది ప్రతి ప్రభుత్వంలో కూడా. ఏదో దయదలిచి అక్కడికక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత బాధ్యతతో ఇళ్ల స్థలాలు ఇస్తున్నారే తప్ప ప్రభుత్వ పరంగా ఒక పాలసీ మ్యాటర్గా ఇళ్ల స్థలాలు అనేది ఇవ్వడం లేదు. అది చివరిదాకా తీసుకొస్తున్నారు, నడిపిస్తున్నారు, ఊరిస్తున్నారు, చివరికి ఎగ్గొడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మధ్య మనం ఉన్నాం. మనకి మరి తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ జర్నలిస్టుల సంక్షేమ నిధి 500 కోట్లతో 1000 కోట్లతో వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన సోదరుడు రేవతి ప్రసాద్ లాంటివి జర్నలిస్ట్ చనిపోతే వెంటనే ప్రభుత్వం వాళ్ళకి 5 లక్షల రూపాయలు అక్కడ ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మన రాష్ట్రంలో అసలు అతిగతి లేదు, జర్నలిస్టుల సంక్షేమం లేదు, దానికి ఒక నిధి లేదు, ఏమీ లేదు. కాబట్టి ఇటువంటి సమస్యలన్నిటి మీద మనం ఈ నెల 4వ తేదీన చర్చించి, మరి అక్కడ మంత్రులు, మరి సచివాలయంలో కార్యదర్శులు వాళ్ళకు కూడా మనం వినతిపత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ నేపథ్యంలో మన జిల్లా నుండి మరి 4వ తారీఖున అశేషంగా జర్నలిస్టులు కథలు రావాలని కోరుతున్నాను. ఎందుకంటే అన్ని 7 నియోజకవర్గాలు ఉన్నాయి మన జిల్లాలో. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 7 ఉన్నాయి. కనుక అందరూ అన్ని ఉమ్మడి జిల్లాగా మనం కదిలి మన జిల్లా యొక్క ఏమంటారు దాన్ని, మన జిల్లా యొక్క శక్తిని, సామర్థ్యాన్ని మనం నిరూపించాలి. మన సమస్య మీద అక్కడ గట్టిగా గళమెత్తాలి. మనం అక్కడ మాట్లాడడానికి కూడా ఒకరిద్దరు ప్రిపేర్ అయ్యి వస్తే అక్కడ మాట్లాడడానికి కూడా అవకాశం కల్పిస్తామని తెలియజేస్తూ, మరి 4వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరోసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. అందులో భాగంగానే రేపు 4వ తారీఖు విజయవాడలో చలో విజయవాడ అనే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో ఈ సమావేశం రామవరపాటు రింగ్ రోడ్ నుంచి ఊరేగింపుగా బయలుదేరి ర్యాలీగా వెళ్ళి తుమ్మపల్లి కళాక్షేత్రంలో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఈ కార్యక్రమానికి మన కార్మిక శాఖ మంత్రి ఐఎండ్ఐపిఆర్ మినిస్టర్ ఇద్దరు వస్తున్నారు. కాబట్టి జర్నలిస్టులు మన సమస్యలు
చెప్పడానికి మేము ఎంతో కష్టపడి ఇక్కడ నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పకుండా జర్నలిస్టులు వస్తారని చెప్పి, అదేవిధంగా జంగారెడ్డిగూడెం, జీనుమెల్లి, చింతలపూడి, ఆగిరిపల్లి, నూజివీడు, దెందులూరు ఈ మండలం నుంచి కూడా జర్నలిస్టులు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఏదేమైనప్పటికీ మన ఏలూరు జిల్లా నుంచి ఒక 300 మంది వరకు వెళ్ళాలని ప్లాన్లో ఉన్నాము. తప్పకుండా ఒక డెడ్యుటైన్స్ కంపల్సరీ వెళ్ళి అక్కడ ఈ ర్యాలీ కార్యక్రమం అలాగే ధర్నా కార్యక్రమం విజయవంతం చేస్తామని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీ అందరూ కూడా సహకరించి మాతో పాటు చేయి కలిపితే మా సమస్యలు మొత్తం కూడా పరిష్కారం అవుతాయి. అలాగే మీరు గమనిస్తూనే ఉన్నారు, రేవతి ప్రసాద్ చనిపోయాడు. అదే రోజు చనిపోయిన రోజున వెళ్ళి మా ఏపీడబ్ల్యూఎస్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరపున 10,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చాం. అది మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే అలా పనులు చేయడానికి బుద్ధి ముందు ఇంకా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మా సొంత డబ్బులు వేసుకునే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అలాంటి సమస్యలు లేకుండా ముందు ఏం చేయాలా, ఒక జర్నలిస్ట్కి ఇబ్బంది వస్తే ఏం చేయాలా ఏంటంటే ఒక మూల నిధి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. మేము మా వంతు సహాయంగా జర్నలిస్టులకి సాయం చేయాలనడానికి నిశ్చయ కృతనిశ్చయంతో ఉన్నాము. కాబట్టి రేపు పొద్దున 4వ తారీఖు జరిగే ఈ జర్నలిస్టుల మహాసభకు వీలైనంత వరకు ఎక్కువ మంది జర్నలిస్టులు రావాలని కోరుకుంటున్నాము. 4వ తారీఖు ఉదయం 7 గంటలకి ఇక్కడ నుంచి బస్సులు బయలుదేరతాయి. అక్కడ టిఫిన్ చేసేసి బయలుదేరి వెళ్ళొచ్చని మేము అందరం మేము చేస్తాం. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. మరి ఈ మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కూడా ఆ రోజు గలమెత్తడానికి మార్చి 4వ తేదీ చలో విజయవాడ రాష్ట్ర కమిటీ అయితే పిలుపునివ్వడం జరిగింది. ఆ రోజు ఏదైతే జర్నలిస్టులు ఎదుర్కొంటారో ముఖ్యంగా 13 అంశాల మీద అయితే ఈ భారీ ర్యాలీని నిర్వహించి మహాసభ అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్టులు కూడా అంటే దీర్ఘకాలంగా ఉన్న సమస్య చాలా అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే జర్నలిస్టులకు సొంత ఇంటి కోరికని నెరవేర్చే విధంలో కూడా ప్రభుత్వాలనే కూడా చాలా అంటే అంతకుముందు ప్రభుత్వం కానీ ఇప్పుడు ముందు కానీ చిత్తశుద్ధి లేకుండా జర్నలిస్టులపై అంటే చిన్న చూపు చూస్తూ కూడా ఇంటి స్థలం కూడా ఇవ్వలేకపోతుంది. దాంతోపాటు కూడా ఏదైతే ఉచిత విద్య జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఉచిత వైద్యం కూడా అందించాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమంలో అయితే గట్టిగా అయితే జర్నలిస్టులందరూ కూడా గలమెత్తే విధంగా అయితే అక్కడ పోరాటంలో పాల్గొనడానికి మేము అందరం సిద్ధమవుతున్నాము. ఏలూరు జిల్లాలో ఉన్న జర్నలిస్టులందరికీ ఒకటే పిలుపునిస్తున్నాము, ఐక్యంగా అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున పోరాడి మనము ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో సింహంలా గర్జించి ప్రభుత్వాన్ని అవసరమైతే గద్దె దింపేంత వరకు కూడా ప్రభుత్వాన్ని మన సమస్యల మీద పోరాడి ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక అప్పగించి జర్నలిస్టులకు సమస్యలు వస్తే కూడా ఇంత పెద్ద ఎత్తున ర్యాలీగా పాల్గొని సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా వాళ్ళు ఉంటారని చెప్పి ఒక నివేదికనైతే మార్చి 4వ తేదీన అయితే మన జర్నలిస్టులందరూ ఐక్యంగా కలిసి వేలాదిగా తరలి వెళ్ళడానికి కూడా మీకైతే పిలుపునిస్తున్నాము. ఆ రోజు 4వ తారీఖు జరిగే ఈ ర్యాలీలో భారీ ర్యాలీలో జర్నలిస్టులందరూ కూడా ఐక్యంగా పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా కమిటీ తరఫున అయితే తెలియజేసుకుంటున్నాం. మిత్రులందరూ కూడా నా అభినందనలు తెలుపుకుంటూ, రేపు 4వ తారీఖున జర్నలిస్టుల ఐక్యత విజయవాడ నగరంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఫెడరేషన్ తరఫున విజయవాడ నగరం అంతా కూడా మార్చి 4వ తారీఖున మరి ఫెడరేషన్ తరఫున ఏలూరు జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏలూరు జిల్లా నుంచి భారీ ఎత్తున పెద్ద ఎత్తున మరి జడ్పీ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి చెలో విజయవాడకి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా మనం ఏమనుకుంటాం, ఒక ఇల్లు కావాలి, అవి కావాలి, లేకపోతే పిల్లలకి ఫీజులు కావాలి, అన్ని సమస్యలు ప్రజలతో పాటు ప్రజలకి అటు ప్రభుత్వానికి వారధలాగా పనిచేసే ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో ఆ జర్నలిస్టులకే అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అందరి ద్వారా నా అప్పీల్ ఏంటంటే, ఎవరైతే జర్నలిస్టు చనిపోతాడో ఆ చనిపోయిన వ్యక్తికి ఆ కుటుంబానికి భరోసా ఉండేలాగా 10 లక్షల రూపాయలు ప్రభుత్వమే తక్షణం దాన్ని రిలీజ్ చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి జర్నలిస్టులకు ఎక్కడ అన్యాయం జరగకోకుండా ప్రతి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాదు ఇంకో ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా సరే అదొక చట్టంగా తీసుకొని అది అమలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు 4వ తారీఖున ఏదైతే చెలో విజయవాడ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని జర్నలిస్టులందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, చెలో విజయవాడ అనే కార్యక్రమాన్ని ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ తలపెట్టింది. ఆ కార్యక్రమానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, జర్నలిస్టుల సమస్యల మీద ఈ యొక్క మన సమస్యలు వినిపించుకోవడానికి అదొక
వేదికగా మారనుంది. జర్నలిస్టులు ఇప్పటి వరకు చాలామంది ఇళ్ల స్థలాలు రాక, అక్రిడేషన్ రాక, సంక్షేమ పథకాలు అందక, పిల్లల ఫీజులు కట్టుకోవడానికి ఒక ఐక్యత లేక, అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఒక యూనిటీ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. అటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఆ వేదికని అవకాశంగా చేసుకుని మన సమస్యలు పరిష్కరించే దిశగా ఆ యొక్క సెలవు విజయవాడ కార్యక్రమంలో అందరూ పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.